హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు నేను చెప్పబోయేది నాకు తెలిసిన ఒక వ్యక్తి జీవితంలో జరిగింది. ఆ వ్యక్తికి పెళ్ళైన తర్వాత మొదటి కాన్పులో ఆడపిల్ల అయితే పుట్టడం జరిగింది. సో వాళ్ళు ఏమనుకున్నారు, మనకు తెలిసిందే చాలా ఫ్యామిలీస్లో మగాడు కావాలి, వారసుడు కావాలి అంటారు. వాళ్ళు ఏమనుకున్నారు, మొదట మనకు దేవుడు ఆడపిల్ల ఇచ్చింది కాబట్టి రెండోసారి కంపల్సరీగా మగపిల్లాడు ఇస్తారు అనుకున్నారు. కాకపోతే వాళ్ళకి రెండవ కాన్పులో కూడా ఆడపిల్లే పుట్టింది. రైట్. అసలు ఈ టాపిక్ ఎందుకు డిస్కస్ చేస్తున్నాం? అసలు ఆడపిల్ల పుడితే ఎవరిది తప్పు? భార్యది తప్ప, భర్తది తప్ప? బయలాజికల్గా ఏం జరుగుతుంది ఇప్పుడు చూద్దాం. బయలాజికల్ ఇప్పుడు చూడండి, భర్త భార్య, మేల్ ఫీమేల్ వీళ్ళిద్దరూ సెక్స్ చేసినప్పుడు, ఇంటర్ కోర్స్ చేసినప్పుడు ఏమవుతుంది, మేల్ నుండి స్పర్మ్ సెల్స్, ఫీమేల్ నుండి ఎగ్ సెల్స్ వస్తాయి. ఈ రెండు కలిసినప్పుడు ఏమవుతాయి, ఫర్టిలైజేషన్ జరుగుతుంది. ఫర్టిలైజేషన్ ద్వారా జైగోట్, ఎంబ్రియో, బేబీగా ఎలా డెవలప్ అవుతుంది. ఇది ఓవరాల్ ప్రాసెస్. పుట్టబోయే బేబీ మేలా ఫీమేల్ అని ఎవరు డిసైడ్ చేస్తారు? సెక్స్ క్రోమోజోమ్స్. ఈ సెక్స్ క్రోమోజోమ్స్ మేల్ ఏముంటాయి, ఎక్స్ అనేది ఒకటి ఉంటుంది, వై అనేది ఉంటాయి, రెండు క్రోమోజోమ్స్. ఇక్కడ ఫీమేల్ అయితే రెండు ఎక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి, ఇక్కడ రెండు సేమ్ సైజ్ ఉంటాయి. ఇవి ఐడెంటికల్ క్రోమోజోమ్స్, ఇవి అన్ఐడెంటికల్. ఎక్స్ పెద్దగా ఉంటుంది, వై చిన్నగా ఉంటుంది. ఒకే స్పర్మ్ సెల్లో ఈ రెండు క్రోమోజోమ్స్ ఉంటాయి, ఒక్కొక్క కాపీ మాత్రం వెళ్తాయి. అంటే వెళ్తే ఎక్స్ వెళ్తుంది, లేదు అంటే వై వెళ్తుంది. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ ఉన్న స్పర్మ్ సెల్ అనుకుందాం, వై క్రోమోజోమ్ ఉన్న స్పర్మ్ సెల్ అనుకుందాం. ఇక్కడ చూడండి ఫీమేల్ ఏమవుతుంది, ఇది కూడా ఒక్కొక్క కాపీగా విడిపోతాయి. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఎక్స్ ఉన్న ఎక్సెల్ అనుకుందాం, ఇది ఎక్స్ ఉన్న ఎక్సెల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్పర్మ్ సెల్ వచ్చి, అంటే ఎక్స్ క్రోమోజోమ్ ఉన్న స్పర్మ్ సెల్ వచ్చి ఎక్స్ క్రోమోజోమ్ ఉన్న ఎక్సెల్తో కలిసాయి అనుకోండి. ఇప్పుడు ఇవేమవుతాయి, ఎక్స్ ఎక్స్ అవుతుంది. రెండు ఎక్స్ ఉన్నప్పుడు అది ఏమవ్వాలి, ఫీమేల్ అవ్వాలి. ఒకవేళ మగాడి నుండి వై స్పర్మ్ సెల్ వచ్చింది, అంటే వై క్రోమోజోమ్ అనే స్పర్మ్ సెల్ వచ్చింది. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా గమనిస్తే ఆడవాళ్ళ నుండి ఎప్పుడు కూడా ఎక్స్ఎల్ మాత్రం వస్తుంది, అంటే ఎక్స్ క్రోమోజోమ్ ఉన్న ఎక్స్ఎల్ మాత్రం వస్తుంది. అంటే ఈ రెండు కలిసి అనుకో, అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ వై. ఇప్పుడు ఎక్స్ వై ఉంటే వాళ్ళు ఏమవుతారు, మేల్ అవుతారు. అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే బయలాజికల్గా ప్రాబ్లం ఎక్కడుంది, మగాళ్ళ దగ్గర ఉంది. ఆడవాళ్ళతో ప్రాబ్లం లేదు, ఎందుకంటే వాళ్ళతో ఎప్పుడు ఎక్స్ క్రోమోజోమ్స్ మాత్రమే వస్తాయి. రైట్. అలా అని మగాడేమైనా కంట్రోల్ చేయగలుగుతారు, అతను ఏమైనా కంట్రోల్ చేయగలుగుతారు, నాకు నేను ఎక్స్ క్రోమోజోమ్స్ పంపిస్తా, ఈసారి వై క్రోమోజోమ్స్ పంపిస్తా, ఏమైనా మంత్రాలు ఏమైనా తెలుస్తాయి వాళ్ళకి, దే కెనాట్ డూ ఎనీథింగ్. రైట్. లాజికల్గా మాట్లాడాలంటే ఇది వీళ్ళ ప్రాబ్లము కాదు, ఎవరిని నిందించాల్సిన అవసరం లేదు. రైట్. ఇది ఎవరి ప్రాబ్లం, సెక్స్ క్రోమోజోమ్స్ ప్రాబ్లం. రైట్. దాట్ వీ కెనాట్ డిసైడ్. ఇంకొకటి, మొదటిసారి ఆడపిల్ల పుట్టిన తర్వాత రెండోసారి మగపిల్లాడు పుడతాడు అన్నదానికి అసలు గ్యారంటీ లేదు, 100% గ్యారంటీ లేదు. ఈక్వల్ ప్రాబబిలిటీ. ఆడపిల్ల పుట్టే ప్రాబబిలిటీ ఎంత ఉందో మగపిల్లాడు పుట్టే ప్రాబబిలిటీ కూడా అంతే ఉంటుంది. అంటే మొదటిసారి ఆడపిల్ల పుడితే రెండోసారి మగపిల్లాడైనా పుట్టొచ్చు, ఆడపిల్లైనా పుట్టొచ్చు. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కాంటెంట్ కోసం మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి, అలానే యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.